ఏ జంతువు తన జాతి జంతువును చంపదు, మనిషి మాత్రం సాటి మనిషి ప్రాణం తీస్తున్నాడు. ఎందుకు ఇలా జరుగుతోంది? ఏ పరిస్థితులు ఇలా చేయిస్తున్నాయి? తెలివితేటలు, ఇంగిత జ్ఞానం అన్నీ ఉండి కూడా మనిషి రాక్షసుడవుతున్నాడు. చాలా సందర్భాల్లో జరుగుతున్న దారుణాలను చూస్తే మనకంటే జంతువులే మేలేమో అనిపించక మానదు. అలాంటి సందర్భం ఓ ఊళ్ళో ఎదురైంది. ఓ సంఘజీవి సైకోలా మారాడు. అమానుషంగా విరుచుకుపడ్డాడు. అన్యాయంగా ప్రాణాలు తీశాడు. అందుకు కారణాలేంటన్నది ఇవాల్టి క్రైమ్ ఫ్యాక్టర్ లో చూద్దాం. హత్య జరిగిన వెంటనే డెడ్ బాడీ కనిపిస్తే కేసు మిస్టరీని ఛేదించడం తేలికవుతుంది. అదే శవం ఆలస్యంగా కనిపిస్తే అన్ని సమస్యలే. నిజామాబాద్ పోలీసులకు అలాంటి కేసు ఒకటి తగిలింది. తీగ లాగడమే కష్టమైపోయింది. గట్టిగా ప్రయత్నిస్తే పెద్ద డొంకే కదిలింది. ఆ కేసేంటో తెలియాలంటే అక్కడి అడవికి వెళ్లాల్సిందే. చుట్టూ అడవి, ఒకటే దుర్వాసన. ఆ దృశ్యం చూసి షాక్ అయ్యారు. కంగారుగా ఊళ్ళోకి పరిగెత్తారు. స్థానికులకు విషయం చెప్పారు. పోలీసులకు సమాచారం వెళ్ళింది. అరగంటలో డెడ్ బాడీ దగ్గరకు వచ్చారు. శవం బాగా కుళ్ళిపోయి ఎవరిదో గుర్తుపట్టే పరిస్థితి లేదు. చనిపోయిన అతనికి సంబంధించిన వస్తువులు గాని, హంతకుల ఆధారాలు కానీ దొరకలేదు. శవాన్ని పోస్ట్ మార్టం కోసం తరలించారు. ఆ హత్య జరిగి వారమైనట్లు పోస్ట్ మార్టం రిపోర్టులో తేలింది. ఆధారాలు లేక కేసు దర్యాప్తు కష్టంగా మారింది. కరీంనగర్ జిల్లాలో నమోదైన మిస్సింగ్ కేసులపై ఎంక్వైరీ చేశారు. మారుపాకకు చెందిన ఆర్టీసీ డ్రైవర్ భాస్కర్ రెడ్డి కనిపించట్లేదని అతని భార్య వేములవాడ పిఎస్ లో కంప్లైంట్ ఇచ్చింది. ఆ శవం అతనిదేనా అన్నది తేల్చడానికి పోలీసు రామని పిలిపించారు. తన కంప్లైంట్ లో అనుమానితులుగా ఇద్దరి పేర్లు చెప్పిందామే. ఒకరు ఆర్టీసీ టీఏ కృష్ణ, మరొకరు కండక్టర్ సర్కార్. పోలీసులు వాళ్ళిద్దరిని ప్రశ్నించారు. భాస్కర్ రెడ్డి కనిపించకపోవడానికి తమకు సంబంధం లేదన్నారు వాళ్ళు. పోలీసులు వాళ్లను వదిలేశారు. భాస్కర్ రెడ్డికి ఎవరైనా శత్రువులున్నారా, ఆయన స్నేహితులెవరు అంటూ మారుపాక గ్రామస్తులను ప్రశ్నించారు. ఆ దర్యాప్తులో భాస్కర్ రెడ్డికి శంకర్ తో సంబంధాలు ఉన్నట్టు తేలింది. అంటే భాస్కర్ కనిపించకపోవడానికి శంకరే కారణమా? శంకర్ కు భాస్కర్ రెడ్డికి ఏమైనా గొడవలొచ్చాయా? భాస్కర్ ఆర్టీసీ డ్రైవర్ అయితే మరి శంకర్ ఎవరు? ఇది తాము అనుకున్నంత సాధారణ కేసు కాదని పోలీసులకు అనిపించింది. దర్యాప్తు వేగం పెంచారు. కొన్ని నెలల కిందట మారుపాక సర్పంచ్ని ఎవరో చంపేశారు. ఆ కేసులో శంకర్ ప్రధాన నిందితుడు. జైలుకెళ్లి ఈ మధ్య బెయిల్పై బయటకొచ్చాడు. ఇందులో భాస్కర్ రెడ్డి అదృశ్యమయ్యాడు. ఈ రెండు కేసులకు సంబంధం ఉందా? ఇప్పుడు శంకర్ ఎక్కడున్నాడు? అతడు దొరికితే నిజానిజాలు తెలుస్తాయనుకున్న పోలీసులు సెర్చ్ ఆపరేషన్ మొదలుపెట్టారు. ఓ రోజు వేములవాడ మండలం అగ్రహారం దగ్గరలో శంకర్ బైక్ పై వెళుతూ కనిపించాడు.
పోలీసుల ప్రయత్నం ఫలించింది. శంకర్ దొరికాడు. ఎంక్వైరీ మొదలైంది. మారుపాక గ్రామ సర్పంచ్ తనే చంపారని ఒప్పుకున్నాడు. ఆర్టీసీ డ్రైవర్ భాస్కర్ రెడ్డి గురించి చెబుతూ అదందరూ అనుకున్నట్లు అదృశ్యమో కిడ్నాపో కాదు, హత్య అన్నాడు. అడవిలో దొరికిన శవం భాస్కర్ రెడ్డిదేనని, ఆయన కూడా తానే చంపారని ఒప్పుకున్నాడు. దారుణంగా హత్యలు చేసి కూడా ఏమాత్రం పశ్చాత్తాపం లేకుండా అతడు చెబుతున్న సమాధానాలు పోలీసులకే వణుకు పుట్టించాయి. అసలెక్కతోనే ఎవరు చెడ్డవాళ్ళు కారు. పెరిగిన వాతావరణం, చుట్టూ ఉన్న పరిస్థితులు, తీసుకునే నిర్ణయాలే వాళ్లను నేరస్తులుగా మార్చేస్తాయి. మరి శంకర్ ఎలా పెరిగాడు? అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఇది కరీంనగర్ జిల్లాలోని మారుపాక గ్రామం. దగ్గర్లోని అడవి, ఊరు చుట్టూ పంట పొలాలు, కల్మషం లేని పల్లె జీవులు. కోడి కూసే వేళ నుంచి ముసుగు తన్ని పడుకునే వరకు ప్రశాంతంగా ఉండే పల్లెటూరు. ఆ ఊళ్ళోనే పుట్టాడు శంకర్. అతనికి ఊహ తెలియక ముందే తల్లిదండ్రుల్ని రోగం చంపేసింది. శంకర్ అనాథయ్యాడు. ఎవరైనా ఇంత పెడితే తినేవాడు. ఎవరు ఏ పని చెప్పినా చేసేవాడు. తాడు బొంగరం లేని జీవితం కావడంతో చిన్నప్పటి నుంచే దొంగతనాలు నేర్చుకున్నాడు. వయసొచ్చాక తప్పుడు పనులు చేయడం మొదలుపెట్టాడు. వచ్చిన డబ్బుతో జల్సా చేసేవాడు. కొన్నాళ్లకు తన చోరీలను వేములవాడ వరకు విస్తరించాడు. డబ్బు అవసరమైనప్పుడల్లా దొంగతనం చేసేవాడు. దారిని పోయే వాళ్ళని బెదిరించి దౌర్జన్యంగా డబ్బు లాక్కునేవాడు. చిన్న చిన్న చోరీలు, చిల్లర నేరాలు చేస్తూ వేములవాడ పోలీసుల దృష్టిలో పడ్డాడు. ఓసారి దొంగతనం నేరం కింద జైలు శిక్ష పడింది. జైలు నుంచి రిలీజ్ అయ్యా కూడా నేరాలు కొనసాగించాడు. తన విపరీత ప్రవర్తనతో ఊళ్ళో జనాలకు నిద్ర లేకుండా చేశాడు. ఎదిరించే వాళ్ళని ఇష్టం వచ్చినట్లు కొట్టేవాడు. వంకరోడితో ఎందుకొచ్చిన గొడవలే అని ఊరు జనం ఊరుకునేవాళ్లు. కానీ రాను రాను అరాచకాలు ఎక్కువ అవడంతో వాళ్ళు విసిగిపోయారు. ఎవరైనా ఎన్నాళ్ళని సహిస్తారు? ఓ రోజు శంకర్ కు ఆ ఊరి చిల్లర కొట్టు యజమానికి గొడవైంది. అతడు శంకర్ పై సర్పంచ్ సంతోష్ రావుకు ఫిర్యాదు చేశాడు. సర్పంచ్ పంచాయతీ పెట్టించాడు. ఊరందరి ముందు శంకర్ కు గడ్డి పెట్టాడు. పంచాయతీ పెద్దలు కూడా తలంటారు. ఇంకోసారి ఇలా చేస్తే పోలీసులకు పట్టిస్తామని హెచ్చరించారు. శంకరాహం దెబ్బతింది. 10 మందిలో తనను తిట్టాడని సర్పంచ్ పై పగబట్టాడు. వక్ర బుద్ధితో ఆలోచించేవాడికి ఎదుటి వాళ్లు మంచి చెప్పినా చెడుగానే అనిపిస్తుంది.
సర్పంచ్ చెప్పిన మంచి మాటలు శంకర్ బుర్రకెక్కలేదు. సర్పంచ్ శత్రువులైన తిరుపతి రెడ్డి, చంద్రశేఖర్ శంకర్ తో చేతులు కలిపారు. తిరుపతి రెడ్డి కాంట్రాక్టర్, ఊళ్ళో కాంట్రాక్ట్లేవైనా తనకే దక్కేలా చూసుకునేవాడు. ఈ మధ్య ఆ పనులు తనకు దక్కకుండా చేస్తున్నాడని సర్పంచ్ పై కోపం పెంచుకున్నాడు. సర్పంచ్ పదవికి పోటీ చేసి ఓడిపోయాడు. అప్పటి నుంచి సర్పంచ్ సంతోష్రావుపై అసూయ పెంచుకున్నాడు చంద్రశేఖర్. ఇద్దరూ కలిసి పగ తీర్చుకోవాలనుకున్నారు. వీళ్లకు శంకర్ తోడయ్యాడు. ముగ్గురూ కలిసి సంతోష్రావును చంపేందుకు ప్లాన్ వేశారు. శంకర్ సర్పంచ్ ఇంటికెళ్లాడు. గదిలో నిద్రపోతున్న సంతోష్రావుపై కత్తితో దాడి చేశాడు. రక్తపు మడుగులో ప్రాణాలు కోల్పోయాడా పెద్దాయన. హత్య తర్వాత తిరుపతి రెడ్డి, చంద్రశేఖర్లను కలిశాడు. ఏదో ఘనకార్యం చేసినట్లు ముగ్గురు ఆనందంగా ఫీలయ్యారు. శంకర్, నువ్వు త్వరలో దుబాయ్ వెళ్లేలా చేస్తావు, అందాక ఎక్కడికైనా పారిపో అని ఆ నరహంతకుని పంపించేశారు. ఊరి పొలిమేరలు దాటి దగ్గరలోని అడవిలోకి వెళ్లిపోయాడు. ఎన్నాడని అడవుల్లో తిరగలడు. ఆకలి వెంటపడి తరిమింది. చేయడానికి పని లేదు, చేసే ఆసక్తి లేదు. చోరీలు, నేరాలు తప్ప మరో పని రాదు. ఊళ్ళోకి వెళ్లేంత ధైర్యం లేదు. పోలీసులు చూస్తే వదిలిపెట్టారు. అందుకే రైతులు పొలానికి తెచ్చుకునే తిండిని రహస్యంగా తినేవాడు. అటుమించి అటే మళ్లీ అడవిలోకి పోయేవాడు. ఇంతలో సర్పంచ్ హత్య కేసులో తిరుపతి రెడ్డి, చంద్రశేఖర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదే టైంలో సర్పంచ్ హత్యకు నిరసనగా ఊళ్ళో ధర్నా జరిగింది. ఆర్టీసీ డ్రైవర్ భాస్కర్ రెడ్డి ర్యాలీ నిర్వహించాడు. శంకర్ కు తిక్కరేగింది. భాస్కర్ రెడ్డిపై పగ పెంచుకున్నాడు. కొన్ని రోజుల్లోనే పోలీసులకు దొరికాడు. శంకర్, అతనికి సహకరించిన తిరుపతి రెడ్డి, చంద్రశేఖర్లు విచారణ ఖైదీలుగా ఊచలెక్క పెట్టారు. 6 నెలల తర్వాత శంకర్ బెయిల్పై బయటకొచ్చాడు. తనకి గతి పట్టడానికి ఊళ్ళో జరిగిన ధర్నానే కారణం అనుకున్నాడు. ర్యాలీ చేయించిన ఆర్టీసీ డ్రైవర్ భాస్కర్ రెడ్డిపై ఆగ్రహావేశాలతో రగిలిపోయాడు. మూర్ఖత్వం, క్రూరత్వం కలిసిపోయిన శంకర్ ఆయన్ను చంపాలని డిసైడ్ అయ్యాడు. శంకర్పై పగబట్టిన శంకర్ ఓ తేనె పూసిన కత్తి అని గుర్తించలేకపోయాడు భాస్కర్ రెడ్డి. చిన్నప్పటి నుంచి తమ కళ్ల ముందే పెరిగిన కుర్రాడు ఎంత క్రూరుడయ్యాడో గ్రహించలేకపోయాడు. ఫలితం, అత్యంత దారుణ పరిస్థితుల్లో ఆయన ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. వేములవాడ బస్టాండ్ డిపో నుంచి అప్పుడే బయటకొచ్చిన భాస్కర్ రెడ్డి ఓ చోట టీ తాగేందుకు ఆగాడు. డ్యూటీకి సరిగా రావట్లేదంటూ ఈ మధ్య ఆయన్ని సస్పెండ్ చేశారు. ఈ విషయమే మాట్లాడటానికి ఆయన డిపోకు వెళ్లాడు. ఆయన కోసం ఎదురు చూసిన శంకర్ కన్నింగ్ డ్రామా మొదలుపెట్టాడు. అన్నా, క్షమించన్నా, నేను హత్య చేయలేదన్నా, కావాలనే నన్ను ఈ కేసులో ఇరికిచ్చారు. సర్లే, అయితే ఇప్పుడేంటి అన్నాడు భాస్కర్ రెడ్డి. ఏముందన్నా, మన ఊరుకు రాక 6 నెలలైంది. అదన్నా, అటు వెళ్లి మందు కొడుతూ మాట్లాడుకుందాం. సర్పంచ్ని ఎవరు చంపారో, ఎందుకు చంపారో చెబుతాను అన్నాడు.
మందరగానే ముందు వెనక ఆలోచించకుండా ముందుకు దూకేవాళ్లలో ముందుండేవాడు భాస్కర్ రెడ్డి. శంకర్ కపట నాటకాన్ని గుర్తించిన ఆయన సిట్టింగ్ అయ్యాడు. కొద్ది కొద్దిగా అంటూనే శంకర్ గంటపాటు భాస్కర్ రెడ్డికి మందు పట్టించాడు. ఇంటికెళ్లడానికి ఆలస్యమవుతుందంటూ భాస్కర్ రెడ్డి బయలుదేరాడు. ఇప్పుడు దొరక్కపోతే మళ్లీ దొరకడనుకున్న శంకర్ నేను నీతో వస్తానని నమ్మబలికాడు. మద్యం మత్తులో భాస్కర్ రెడ్డి మారుపాక వైపు వెళ్లసాగాడు. శంకర్లో రాక్షసుడు బయటకొచ్చాడు. అన్నా, చాలా రోజుల తర్వాత కలిసాం, మరో పెగ్గేద్దాం అంటూ దారిలోనే మద్యం దుకాణానికి తీసుకెళ్లాడు. అక్కడ పీకల్లోకి తాగించాడు. అవును, నిన్ను సస్పెండ్ చేశారట కదా, నాకు నక్సల్స్ తెలుసు, వాళ్లతో మాట్లాడి నీకు మళ్లీ ఉద్యోగం రప్పిస్తా అన్నాడు. అసలే మద్యం మత్తు, ఆపై ఉద్యోగం వస్తుందన్న హామీకి భాస్కర్ రెడ్డి లొంగిపోయాడు. తనకు తెలియకుండానే మృత్యువును ఆహ్వానించాడు. మత్తులో మునిగిన భాస్కర్ రెడ్డిని అన్నలతో మాట్లాడదామంటూ దగ్గరలోని అడవికి తీసుకెళ్లాడు. పొదల్లోకి వెళ్ళాక వికృత క్రీడ మొదలుపెట్టాడు. ఇది శంకర్ అరాచకాల పరంపర. ఓ చీడ పురుగు, ఓ ఉన్మాది, ఓ రాక్షసుడు అన్ని కలిస్తే అతడే శంకర్. ఇలాంటి మృగాల్ని బోన్లోనే ఉంచాలి. తల్లిదండ్రులు లేకపోవడంతో శంకర్ అడ్డదారులు తొక్కాడు. కనీసం వయసు వచ్చాకైనా మంచిగా మారి ఉంటే బాగుండేది. మరింత చెడిపోయాడు. హత్య చేసి జైలుకెళ్ళాకైనా బుద్ధి వచ్చిందా అంటే అది లేదు. కారణం, అతని మనసంతా మృగత్వం నిండిపోయింది. మార్పుకి అందనంత క్రూరంగా మారిపోయాడు. అలాంటి విపరీత మనస్తత్వం ఉన్న వాళ్ళను ఓ కంట కనబెడుతుండాలి. బెదిరింపులు, దాడులు చేస్తూ ఉంటే పోలీసులకు అప్పగించాల్సిందే. పోనీలే అని వదిలిస్తే ప్రాణాలకే ప్రమాదమని హెచ్చరిస్తోంది ఈ కథ. ఇది ఇవాల్టి క్రైమ్ ఫ్యాక్టర్. రేపటి ఎపిసోడ్ లో మరో వాస్తవ గాథను చూద్దాం.